హాయ్ హలో వెల్కమ్ టు మీనా బ్లాగ్స్. ఈవేళ మీకు వెంకటేశ్వర స్వామి గుడి చూపించబోతున్నాను. ఇది చీడిగా దగ్గర ఉంటుంది, అదే కువాడ వెళ్ళే దారిలో. చూద్దాం వెళ్ళి ఎలా ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి. లోపలికి వెళ్ళిన వెంటనే మనకి లోపలికి వెళ్తుంటే వెంటనే ఎంత పెద్ద ఆంజనేయ స్వామి ఉందో చూడండి. शरणं शर्म विश्वरेता प्रजा भवः अहं संवत्सरो చూడండి, దీంట్లో తాబేలు కూడా ఉంది ఈ కోనేట్లో. చూడండి, ఇప్పుడు మనం పంచముఖ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అందరు దర్శించుకోండి వెంకటేశ్వర స్వామిని. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి. గోదాదేవిని దర్శించుకోండి.
డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీనా బ్లాగ్స్. చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క దశావతారాల వెంకటేశ్వర స్వామి క్షేత్రం గత 2 సంవత్సరాల క్రితం ఇది 2022లో ప్రతిష్ఠ అయింది. ఈ యొక్క దేవాలయం గత 100 సంవత్సరాల నుంచి ఉంది. పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయం. అప్పుడు స్వామి దాదాపుగా 3 అడుగుల విగ్రహంలో పురాతన వెంకటేశ్వర స్వామిగా, భక్తుల కోరికలు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామిగా మన చీడిగలో ఉండేది. తర్వాత దీన్ని ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా దేశంలోనే 2వ క్షేత్రంగా దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం, అలాగే ప్రతి శనివారం కూడా స్వామివారికి నక్షత్రహారతి, పల్లకీ సేవా కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో ముఖ్యంగా ఎవరైతే 11 శనివారాలు ప్రదక్షిణాలు చేసి వారి కోరికలు కోరుకుంటారో ఆ కోరిక తీరుతుంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించుకుని మీ యొక్క కోరికలు విన్నవించుకుని స్వామివారి అనుగ్రహం పాత్రగా వస్తుందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీనా బ్లాగ్స్.